ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉంటుండొచ్చు, ప్రజలు మెచ్చితే తిరిగి ఎన్నుకోబడుతుండొచ్చు, వారు నిరాకరిస్తే ఓడిపోతుండొచ్చు. కానీ ఎమ్మెల్యే అనే పదవికి మీరు గౌరవం ఇవ్వనంత వరకు మీకు మీరు తిట్టుకున్నట్టే, మీరు కూడా ఒక శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీకు మీరు తిట్టుకున్నట్టే తప్ప నన్ను అవమానించినట్టు నేనైతే భావిస్తలేను. ఇక్కడ వెంకటరమణారెడ్డి కామారెడ్డి శాసనసభ్యుడు అనే బదులు కామారెడ్డి శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డిగానే గుర్తింపు ఉంటుంది తప్ప శాసనసభ్యుడిగా ఎప్పుడు ఉంటారు, కానీ పేర్లు మారుతూ ఉంటాయి, ఎవరో ఒకరు శాసనసభ్యులు అవుతారు. కానీ ఇవాళ నేను కనీసం 84 ప్రశ్నలు ఈ శాసనసభలో ఇక్కడ నేను ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దానికి సుమారు 8 మట్టుకే నాకు రిప్లై ఇవ్వడం జరిగింది. అంటే 84లో 8 పోతే 76 ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం రాలేదు. ఇది శాసనసభ పరిస్థితి. ఇది ఎమ్మెల్యేగా నేను ఇచ్చినాను కాబట్టి నాకున్నటువంటి మర్యాదను ఏ రకంగా నేను స్వీకరించాలో మీరే తెలియజేయాలా. ఇకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా మీరు ఇస్తలేరని చెప్పి నేను రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో సుమారు 86 ప్రశ్నలు ఇస్తే ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్క విధంగా ఇచ్చారు. ఎగ్జాంపుల్ హెల్త్ డిపార్ట్మెంట్ను తీసుకుందాం. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో ఇస్తే ఇక్కడ మంత్రి గారు ఉంటే శాసనసభ వ్యవహారాల మంత్రి గారు అయితే చూస్తున్నారు కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఉన్న అందరూ మంత్రులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది, తోటి శాసనసభ్యులు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితి రేపు మీకు రావచ్చు, నాకు రావచ్చు, పక్కనున్న వారికి రావచ్చు, ఎవరికైనా రావచ్చు. కానీ ఆ పరిస్థితి వచ్చినప్పుడు బాధపడే కన్నా ఇటువంటి ప్రాక్టీస్ను మానేయడం మంచిదని అంటున్నాం. ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి హెల్త్ డిపార్ట్మెంట్కి ఇస్తే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు పిఐఓ ఎవరైతే పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఉంటాడో, ఓహో ఇటువంటి చాలా చూసినాం, ఇది అయ్యేదా పోయేదా అని మాట్లాడినటువంటి హెల్త్ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉన్న ముఖ్యమైన డిపార్ట్మెంట్లు ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు, ఇది స్వయంగా నా లెటర్ అక్కడ ఇస్తుంటే మాట్లాడినటువంటి మాటలు నేను పేర్లు, ఉద్యోగస్తుడు, డిసిగ్నేషన్తో సహా చెప్పగలుగుతానని చెప్తున్నాం. ఇది మంచి పద్ధతి కాదు అధికారులకు అని చెప్తున్నాం. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అడిగితే 86 క్వశ్చన్స్ ఇచ్చినటువంటి అన్ని డిపార్ట్మెంట్లు ఏదో ఒక రకమైన సమాధానము 6 జే ప్రకారంగా ఇస్తే 6(1) ప్రకారంగా ఇస్తే 2 జే ప్రకారంగా లేదని చెప్పి ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇది ఎమ్మెల్యేకు ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి అధికారులు ఇస్తున్నటువంటి మర్యాద అని చెప్తున్నాం. ఇన్ఛార్జ్ మినిస్టర్లు ఇవల్ల అక్కడ ఓడిపోయిన వారి ద్వారా అక్కడ పార్టీ పరంగా మీరు ప్రొసీడింగ్లు ఇస్తా ఉంటే, మీ వాళ్ళు పోయి అక్కడ కొబ్బరికాయలు కొడతా ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయాలనేది ప్రజలు గమనిస్తారు. కాబట్టి ఈ శాసనసభ ద్వారా చెప్తున్నాం. అన్నా మేమేమి పోలీస్ ప్రోటోకాల్ కావాలని అడగట్లేదు, మేము పోగానే అధికారులు మాకు ఎదురు రావాలని అడగట్లేదు. భయం అన్నా, ఇది నిజం. 0 అవర్లో మాట్లాడకపోతే నేను మాట్లాడేది ఒక్కటే అన్న అధ్యక్ష, ఒకటే మాట నేను మాట్లాడేది నిజం.